ఏపీలో కలకలం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావును 4వ రోజు విచారణ చేయనున్నారు ఎక్సైజ్ సిట్ అధికారులు. 3 రోజుల విచారణలో సంచలన విషయాలు రాబట్టారు అధికారులు. జనార్దన్ రావుతో జోగి రమేష్ కు ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. కల్తీ మద్యం తయారు చేసేందుకు బెంగళూరు నుంచి స్పిరిట్, గోవా నుంచి లేబుల్స్ తయారు చేసి తెచ్చినట్లు విచారణలో వెల్లడించారు జనార్దన్ రావు. నేడు ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను విచారణ చేయనున్నారు. మద్యం సీసాలకు అతికించే లేబుళ్లను హైదరాబాద్లో ముద్రించినట్లు ఇప్పటివరకు సాగిన దర్యాప్తులో తేలింది. గోవాలను డిజైన్ చేసి ప్రింట్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. అందుకు సాయం అందించిన నవారీ గురించి సిట్ లోతుగా దర్యాప్తు చేస్తుంది. మరో నిందితుడు బాలాజీని ఎక్సైజ్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. గోవాలో స్పిరిట్ కొన్నట్లు అతను చెప్పడంతో అక్కడ దర్యాప్తు సాగుతుంది. జనార్దన్ రావు ఆర్థిక మూలాలపైన దర్యాప్తు బృందం దృష్టి సారించింది. నిందితులు సూత్రధారులుగా అనుమానిస్తున్న వారి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తున్నారు. పెట్టుబడులు ఎలా సమకూర్చుకున్నారు, ప్రోద్బలం ఉందన్న దానిపై దృష్టి సారించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు జనార్దన్ రావు పోలీస్ కస్టడీలో వివరాలు వెల్లడించడంతో ప్రత్యేక బృందం గోవా వెళ్లింది. అక్కడ స్థానిక పోలీసుల సాయంతో దర్యాప్తు చేస్తుంది. స్పిరిట్ సరఫరా చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతను దొరికితే స్పిరిట్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఇంకా ఎవరెవరు సరఫరా చేస్తున్నారు వంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కల్తీ మద్యానికి సంబంధించి కూడా నేడు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు విచారణ అయితే మరోసారి జరగనుంది. మరి ప్రధానంగా ఈ రోజు వేటుపైన ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. అలాగే జోగి రమేష్ కూడా సత్సంబాలో ఉన్నట్టయితే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎంతవరకు నిజాలైతే బయటకు వచ్చాయి? ఇట్లా మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్య వ్యవహారానికి సంబంధించి కూడా అద్దెపల్లి జనార్దన్ ఆయన సోదరుడు జగన్మోహన్ రావుని 4 రోజులుగా సిఐడి సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. నిన్నతో 3 రోజులు ముగిసింది. కొద్దిసేపు క్రితమే 4వ రోజు కస్టడీకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కస్టడీలో భాగంగా ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి నిన్నటి మొన్నటి వరకు హైదరాబాదు, బెంగళూరుకే పరిమితమైన ఈ నకిలీ మద్యం వ్యవహారం తాజాగా గోవాతో సత్సంబంధాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. గోవాలో ఈ నకిలీ మద్యానికి సంబంధించిన లేబుల్స్, స్టిక్కర్స్, సీలు వేసే స్టిక్కర్ వీటన్నిటిని కూడా అక్కడ తయారు చేసి దానికి సంబంధించిన నమూనాలని స్టిక్కర్లు తయారు చేసి హైదరాబాదు, బెంగళూరులో ప్రింట్ వేసినట్టు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరెవరు సహకరించారు, నయార్ అనే వ్యక్తి ఎవరు, అతనికి సంబంధించిన ఆచూకీ ఏంటి, అతనికి ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి, ఏ రకమైన బంధుత్వాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిన్న సాయంకాలం ఇక్కడి నుంచి ఒక సిట్ అధికారుల బృందం గోవా వెళ్ళేసి అక్కడి నుంచి విచారణ చేపట్టింది. మరొకవైపు ఈ కేసుకు సంబంధించి స్టిక్కర్లు, లేబుల్స్, స్పిరిట్ సప్లై చేస్తున్న వ్యక్తులని ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న సుదర్శన్, బాలాజీ ఇద్దరు తండ్రి కొడుకులను బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేసి మదనపల్లి కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రెండో అంశానికి సంబంధించి కూడా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ కేసు వ్యవహారంలో నకిలీ మద్యం తయారు చేయడంలో కర్త, కర్మ, క్రియ మొత్తం జోగి రమేష్ అనేది స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. గత 3 రోజుల విచారణలో కూడా ప్రతిరోజు ప్రతి అంశానికి సంబంధించి కూడా జనార్దన్ రావు ఒకటే చెప్తున్నారు, జోగి రమేష్ చెప్తేనే నేను చేస్తా ఉన్నాను, జోగి రమేష్ ప్రోద్బలంతో నేను ఈ వ్యవహారం కొనసాగించాను, జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ నేతల అనుచరులు ఇచ్చిన ప్రోద్బలం, సహాయ సహకారాల మూలంగానే నకిలీ మద్యం ములకల చెరువులో కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కావచ్చు కార్యకలాపాలు కొనసాగించి తయారు చేశాను, ఎక్కడెక్కడ అమ్మాను, ఏం చేశాను అనే దానికి సంబంధించి ఆయన గుర్తున్న వివరాలని చెప్పినట్టు తెలుస్తా ఉంది. విజయవాడ, అవనిగడ్డ, నందిగామ, జగ్గైపేట, తిరువూరుతో పాటుగా పలు నియోజకవర్గాల్లో ఈ నకిలీ మద్యాన్ని విక్రయించినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో జయచంద్రారెడ్డితో పాటు, సుదర్శన్ నాయుడుతో పాటు పలువురు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అనుచరులు ఉన్నట్లు కూడా నిన్న మొన్న విచారణలో ఆయన వెల్లడించినట్టు తెలుస్తా ఉంది. దీంతో పాటు పలు వివరాలకు సంబంధించిన సేకరిస్తున్నారు. ఇప్పటికే 3 రోజులు విచారణ ముగిసింది. మరొక 4 రోజుల పాటు సిట్ అధికారులు అన్నాదమ్ములు ఇద్దరిని కూడా విచారించబోతున్నారు. ఈ 4 రోజుల వ్యవధిలో ఇంకా ఎవరెవరి పేర్లు వెలుగులోకి వస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉంది, ఎవరెవరు దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు అనే అంశానికి సంబంధించి కూడా లోతుగా అధికారులు విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పటికే జోగి రమేష్ పాత్ర మాత్రం గత 3 రోజులుగా తరచూ ప్రతి ప్రశ్నలో కూడా జోగి రమేష్ పేరు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిందితులు చెప్పిన వాటన్నిటి కూడా మధ్యవర్తి సమక్షంలో రాయించుకోవడంతో పాటుగా వీడియో, ఆడియో రికార్డు కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.